మైనారిటీలకు అందరికీ ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళని మంచిగా సమానంగా చూసే పార్టీ ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం పార్టీ. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు చాలా ఇబ్బందులకు లోనయ్యారు. ఈ 5 ఏళ్ళు వాళ్ళ పరిపాలన చూసాము. గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన కూడా మీరు చూశారు. నిత్యావసరాలకు పెరిగిన ధరలు, కరెంటు ఛార్జీలు, పన్ను ఆస్తు అన్నిటితో మహిళలు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సాటి మహిళగా నాకు వాళ్ళ కష్టాలు తెలుసు. ప్రజా సంక్షేమ పాలన కావాలన్నా, అభివృద్ధి పాలన కావాలన్నా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించుకోవాలి. మీరంతా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని నన్ను నమ్మి మీ ఇంటి అమ్మాయిగా గెలిపించండి. సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. పాలెం నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు పేరు పేరున ఇంత ఎండని కూడా లెక్క చేయకుండా నా కోసం వచ్చిన అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ మహిళలకి పుట్టినిల్లు. డ్వాక్రా సంఘాలు సృష్టించింది తెలుగుదేశం పార్టీ. మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. స్థానిక సంస్థల్లో మనకు మంచి స్థానం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మహిళా శక్తి నా వెంట ఉన్నారు. మహిళా పక్షపాతి అయిన చంద్రబాబు నాయుడు గారిని మనమంతా గెలిపించుకోవాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు దానికి తోడు జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. మనం దర్శిలో గెలుస్తున్నాము. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధిని ఒక్కసారి మీరంతా గుర్తు తెచ్చుకోండి. ఈ 5 ఏళ్ల పాలన వాళ్ళు చేసింది గోరంత, చెప్పేది కొండంత. అందరినీ మోసం చేస్తున్నారు. ఈ పాలనని దింపే టైం వచ్చింది. ఈ 5 ఏళ్లలో మనం 25 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయాము. మన రాష్ట్రం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, ఊరు బాగుండాలన్నా, మహిళలకు రక్షణ ఉండాలన్నా, రైతులకు భరోసా ఉండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. గెలిచాక ప్రతి ఒక్కరిని వచ్చి కలుస్తాము. మీకు ఏ సమస్యలున్నా నేను అందుబాటులో ఉంటాను. అది తాగునీటి సమస్య అయినా, ఇళ్ల పట్టాలైనా, డ్రైనేజ్ సమస్య అయినా, రోడ్లైనా ఒక్కొక్కటిగా అన్ని బాగు చేసుకుందాము. నన్ను నమ్మి మీ ఇంటి అమ్మాయిగా ఆదరించండి. ఎప్పుడు మీతో పాటు కలిసి ఉండి
దర్శిని అభివృద్ధి బాటలో తీసుకెళ్దాము. ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, ముస్లింలకు కానీ ఒక గుర్తింపు ఇచ్చే పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కుల వర్గ మత భేదాలు లేకుండా మా పొట్టిపాటి వారు అందరితో కుటుంబాలా ఉండేవారు. అలాగే నేను మీ ఇంటి అమ్మాయిగా మీతో ఉండి మీకు సేవ అందిస్తాను. నన్ను నమ్మి నన్ను గెలిపించండి. ఊరిని బాగు చేసుకుందాము. ధన్యవాదాలు. చెల్లెళ్లకు, అన్న తమ్ములకు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు నా నమస్కారం. ఎంతో ఉత్సాహంగా ప్రతిరోజు ప్రచారంలో నా వెంట వస్తున్నారు. మీ అభిమానాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ముఖ్యంగా మహిళలు, యువత నా వెంట ఉండి నాకు తోడుగా వస్తున్నారు. ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో నేను ఎక్కడికి వెళ్ళినా నా బాధ్యత మరింత పెంచుతున్నారు. ఈ 5 ఏళ్లలో రాష్ట్రం పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెరిగిన ధరలు, పెరిగిన కరెంటు ఛార్జీలు, పన్ను ఛార్జీలు, వీటితో పాటు కనీస అవసరం, నిత్య అవసరమైన తాగునీరు లేదు. కొన్ని సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కార మార్గం చూస్తాను. అలాగే సాగునీరు, విద్యారంగంలో పిల్లలకు అవసరమైన మంచి స్కూళ్లు, కాలేజీల ఏర్పాటుకు కృషి చేస్తాము. వైద్య సదుపాయాలు లేక అందరూ పేషెంట్లు ఒంగోలు, గుంటూరు, నర్సరావుపేట వెళ్లాల్సిన పరిస్థితిలో ఉంది. ఇక్కడే నేను హాస్పిటల్ కడతాను. ఇక్కడే మీ అందరికీ సేవలు అందిస్తాను. ఈ అవినీతి పాలనకి ముగింపు పలికే సమయం వచ్చింది. అభివృద్ధి పాలనని గెలిపించుకుందాము. ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది మనందరికీ. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఏర్పడుతుంది. పార్టీకి కార్యకర్తలే బలం, బలగం. ఇన్నాళ్ళు మీ భుజ స్కంధాల మీద ఎంతో బలంగా ముందుకు నడిపించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జన సైనికుల శక్తి ఉంది, బీజేపీ సహకారం ఉంది. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పథకాలను ఒక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు, మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, నెలకు 1,500 రూపాయలు ఇస్తారు మన మహిళా పక్షపాతి మహిళ అధినేత చంద్రబాబు నాయుడు గారు. చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క బిడ్డకు 13,000 రూపాయలు వస్తుంది. మన ప్రభుత్వం వస్తే ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి 15,000 రూపాయలు. రైతులకు ఆర్థిక సహాయం 20,000 రూపాయలు. పెన్షన్ 4,000 రూపాయలు. పెన్షన్ ని మొదలు పెట్టింది అసలు నందమూరి తారక రామారావు గారిని మీ అందరినీ గుర్తు చేస్తున్నాను. బీసీలకు రక్షణ చట్టం, వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000, మెగా డిఎస్సి. ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన రావాలంటే మీ అందరూ ఎవరిని గెలిపించాలి? తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి. అందరికీ మనమందరం ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటూ కుల, మత, వర్గ, ప్రాంత భేదాలు లేకుండా కలిసి కట్టుగా ముందుకెళ్దాము. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ భుజాల
చేస్తున్నాము. అభివృద్ధి బాట వైపు దర్శిని తీసుకెళ్తానని నేను మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. కొన్ని ఏళ్లుగా 30-40 ఏళ్లుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కార మార్గం చూద్దాము. అలాగే మీకు ఎటువంటి ఇబ్బందులైనా, అది రోడ్లైనా, డ్రైనేజ్ ప్రాబ్లం అయినా, పంట పొలాలకి సాగునీరు, బస్సులు లేక, ట్రైనులు లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది ముందుకెళ్లడం ఏమి ఆషామాషి కాదు. చంద్రబాబు నాయుడు గారి లాంటి ఒక విజన్ ఉన్న నాయకుడు వస్తేనే, ఒక ప్రణాళిక వేసుకొని ఇంత వెనుకబడిన రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన నాయకత్వం గెలవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడాలి. ప్రజా సంక్షేమ పాలన రాబోతుంది. అవినీతి పాలనకి ముగింపు పలికే సమయం వచ్చింది. మీరు ఎంతో ఉత్సాహంగా రోజు నా వెంట వస్తున్నారు. ఎప్పటికీ నేను ఈ అభిమానాన్ని మర్చిపోను. నాకు మా సొంత పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది మీ ప్రేమ చూస్తుంటే. మీరు వచ్చిన ఈ మార్పుని మీరు మాటల రూపంలో కాకుండా ఓటు రూపంలో ప్రతి ఒక్కళ్ళు ఈ ఓటు రూపంలో ఒక యుద్ధం చేయాలి. ఓటు అనే ఆయుధంతో మీరంతా కలిసి యుద్ధం చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలా అయితే మహానేతలంతా ఒకటయ్యారో, మనమంతా కలిసి కట్టుగా ఉంటూ ఎటువంటి గొడవలు తగాదు ఏదున్నా మనమంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాలి. కొంతమంది ప్రత్యర్థులు కొన్ని మాటలు అంటున్నారు, నన్ను నాన్ లోకల్ అని, ప్రతి 5 సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీలో నాయకులు మారుతారని, లేదా వాళ్ళే 20 ఏళ్ళుగా అంటి పెట్టుకొని ఉన్నారని. నిజంగా 20 ఏళ్ళు అంటి పెట్టుకొని ఉంటే దర్శి ఇలా ఉంటుందా? ఇంత వెనకబడి ఉంటుందా? నేను ఎక్కడో నర్సరావుపేట నుంచి వచ్చాను అంటున్నారు. నర్సరావుపేట బానే ఉంది. దర్శి బాబు కోసం ఇక్కడికి వచ్చాను. దర్శి వెనకబడిపోయింది. లోకల్ అంటున్నారు. ప్రజలు లోకల్ వాళ్ళకి పట్టం కడతారా? ఒక ప్రజా సమస్యలు తీసే నాయకుడిని పట్టం కడతారా అని మీరందరూ వాళ్ళకి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందాము. మీ అందరికీ పేరు పేరున
ఎన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూస్తాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి కుళాయి పంపని హామీ ఇచ్చారు, అది నెరవేరుస్తాం. అలాగే సాగునీటి సమస్యలు, విద్య వైద్య రంగాల్లో, రవాణా రంగాల్లో అభివృద్ధి చేస్తాము. చాలా గ్రామాల్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, సరైన రోడ్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. అవన్నీ ఒక్కొక్కటిగా ప్రణాళిక ప్రకారం అన్ని సరి చేసుకుందాము. ఇప్పుడున్న ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలకి చాలా వ్యతిరేకత వచ్చేసింది. పంట పొలాలకి గిట్టుబాటు ధరలు లేవు, పాల కేంద్రంని అమూల్ డైరీకి దారాదత్తం చేశారు. నిత్యావసర ఖర్చులు మాత్రం ఆకాశాన్ని అంటాయి. ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. సాటి మహిళగా నిత్యావసర ధరలు పెరిగితే ఇబ్బందులు ఎలా ఉంటాయో నాకు తెలుసు. మహిళా పక్షపాతి, రైతు పక్షపాతి, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కూటమి ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3000, మహిళలకు 1500, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు, రైతులకు 20,000 ఆర్థిక సహాయం, పెన్షన్ 4,000, వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000. ఇలాంటి ఒక ప్రజా సంక్షేమ పాలన కావాలి అంటే ఎవరికి వేస్తారు మీరు ఓటు? సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. కొంతమంది ప్రత్యర్థులు చెప్తున్నారు ప్రతి 5 ఏళ్లకి తెలుగుదేశం పార్టీ నాయకులు మారుతున్నారు, కానీ వాళ్ళు మాత్రం 20 ఏళ్లుగా అంటి పెట్టుకున్నారని చెప్తున్నారు. ఏం చేశారు వాళ్ళు 20 ఏళ్ళు అంటి పెట్టుకొని? ఎందుకు దర్శి ఇంత వెనకబడిపోయింది? అంటి పెట్టుకుని ఉంటే సరిపోదు కదా. అంటి పెట్టుకునే నాయకుడికి ప్రజలు పట్టం కడతారా? అభివృద్ధి చేయటం ముఖ్యం. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాను. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున, ఇంత ఎండలు కూడా లెక్క చేయకుండా నా వెంట వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు.